2020 2045 అంటూ విజన్ డాక్యుమెంట్లు రిలీజ్ చేస్తారు. అమరావతి అద్భుతాలు అంటూ గ్రాఫిక్స్ రిలీజ్ చేస్తారు. ఇంకాస్త వెనక్కు వెళ్తే హైటెక్ సిటీ నేనే కట్టాను అంటూ గొప్పలు చెప్పుకుంటారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కామన్ సెన్స్ ను మాత్రం గాలికి వదిలేశారు. తాజాగా ఈ విజనరీ చెప్పిన మాట ఏంటో తెలుసా? పిల్లల్ని ఇబ్బడి ముబ్బిడిగా కనాలంట, రాష్ట్ర జనాభాను పెంచాలంట. ఇలా పిలుపిచ్చి ఊరుకోలేదు మన బాబుగారు. మూడో బిడ్డను కంటే 30,000 రూపాయలు, నాలుగో బిడ్డను కంటే 40,000 రూపాయలు అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన ఈ తిక్క ఆఫర్ చూసి ప్రజలు తిట్టుకుంటున్నారు. మేధావులు చదువుకున్నోళ్ళు చీకొడుతున్నారు. చంద్రబాబుకు భలే భలే ఐడియాలొస్తాయి. ఇప్పుడు కొత్తగా పిల్లల్ని కనమంటున్నారు మన విజనరీ. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటూ బయట బోర్డులు కనిపిస్తుంటాయి కదా, అదే టైప్లో ముగ్గుర్ని కంటే 30,000, నలుగుర్ని కంటే 40,000 అంటూ ప్రకటించేశారు చంద్రబాబు. కామెడీ కాదండి బాబు, కొత్త స్కీమ్ ఇది. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఇస్తున్న బంపర్ ఆఫర్ ఇది. సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ విషయాన్ని గాలికొదిలేశారు. ఈ 2 ఏళ్లలో పాలన కంటే అప్పులే ఎక్కువ. ఓవైపు పరిపాలన చేతకాక మరోవైపు ఎక్కువగా పిల్లల్ని కనమంటూ పిలుపునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన కొత్త జనాభా విధానం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీసింది. గతంలో చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటూ ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితం కావాలని ప్రచారం చేసిన ఆయనే ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కోరడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. దశాబ్దాలుగా తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా మాటలు మారుస్తున్నారని, తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ తరహా ప్రతిపాదనలు తెచ్చారని అంటున్నారు ప్రజలు. ఓవైపు విద్యా రంగాన్ని, మరోవైపు వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. సమాజానికి అతి ముఖ్యమైన ఈ 2 వ్యవస్థల్ని నాశనం చేస్తూ మరోవైపు ముగ్గురు నలుగురు పిల్లల్ని కనమంటే ఎలా? సంపద సృష్టించడం చేతకాని చంద్రబాబు ప్రజల్ని మాత్రం పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నారు. రోజుకు 500 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసే చంద్రబాబు తను చేసే అప్పును పుట్టబోయే బిడ్డపై కూడా వేయడానికి ఈ స్కెచ్ వేసినట్టున్నారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడంతో మధ్యతరగతి, పేద కుటుంబాలు జీవనం సాగించడానికే ఎన్నో కష్టాలు పడుతున్నాయి. ఈ రోజుల్లో బిడ్డను పెంచి పెద్ద చేయడం సామాన్య కుటుంబాలకు తలకు మించిన భారంగా మారింది. కార్పొరేట్ పాఠశాలల్లో ఎల్కేజీ నుంచే 50,000 నుండి 2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తుంటే ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులకు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇంత ఖర్చు పెట్టి చదివించినా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేకపోవడం, ప్రైవేటు ఉద్యోగాల్లో భద్రత లేకపోవడంతో కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు నలుగురు పిల్లలను కనమంటే వారి చదువు, వైద్యం, ఉపాధికి ఎవరు భరోసా ఇస్తారని సామాన్యులు నిలదీస్తున్నారు. పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు మూడో పిల్లని కానండి, 40,000 ఇస్తాడు నాలుగో పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంట. రాసుకోండి, రేపు వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు బాబో, జీవితాంతం బతకొచ్చు. అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది? చదివించాలంటే ఎంత అవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏమి అవసరం? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకు అనేది నీ దుంపదేగా. అందువల్ల మీరందరూ విలేకరులు అందరూ పెళ్ళైన వాళ్ళు ఎవరు ఉంటే యువకులు ఇద్దరిని కంటే ఆపమాకండి, మూడో వాళ్ళని కనండి. ఇంటికి ఏందో మిమ్మల్ని కొడతారు. ఇంకోళ్ళని కనమంటే మీరు కాదు కనేది, ఇంట్లో వాళ్ళు వాడు కనొద్దు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కామెడీ స్కీమ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు, విమర్శలు కనిపిస్తున్నాయి. దేశంలో ఎంతో మంది పిల్లలు దగ్గు టానిక్, కలుషిత నీరు, కలుషిత ఆహారంతో మరణిస్తున్నారని, వాయు కాలుష్యంతో చాలా మంది పిల్లలు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, వాటిని అధిగమిస్తే ప్రజలే పిల్లల్ని కనడానికి ముందుకొస్తారని అంటున్నారు. నటి పూనం కౌర్ మరో అడుగు ముందుకేసి ఏకంగా లోకేష్ పై సెటైర్ వేశారు. చంద్రబాబు చెప్పిన పథకాన్ని ముందుగా ఆయన తనయుడు నారా లోకేష్ నుంచి మొదలు పెడితే బాగుంటుందని సూచించారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులు ఏడాది డైపర్లకు కూడా సరిపోవంటూ సెటైర్లు పడుతున్నాయి. పిల్లలకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని, ఆ దిశగా చర్యలు చేపట్టకుండా పిల్లల్ని కంటే డబ్బులిస్తామనే పాలసీల్ని ప్రవేశపెట్టడంలో ఉపయోగం లేదని ఓ డాక్టర్ అభిప్రాయపడ్డారు.
చూడండి అమ్మా, నేను చెప్పేదానికి పొలిటికల్ యాంగిల్ పెట్టొద్దు. ఒక పిల్లల డాక్టర్గా, పిల్లల గురించి ఆలోచించే మనిషిగా చెప్తున్నాను. మీరు 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 అని పిల్లల్ని కనే ముందు ఆ బిడ్డకి నేను సరైన ఆహారం ఇవ్వగలనా, మంచి హెల్త్ కేర్ ఇవ్వగలనా, వాళ్ళకి కనీసం ఇంట్లో తిరగగలిగే అంత ఇల్లు నాకుందా, నేను వాళ్ళని బాగా చదివించుకోగలనా? ఈ 30,000 ఎన్ని రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళని నేను మంచిగా పెంచుకోగలనా, వాళ్ళని పెంచే ఓపిక నాకుందా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని 30,000కి 40,000కి ఆశపడి పిల్లల్ని కనొద్దు ప్లీజ్. చంద్రబాబు నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు పుట్టిన తరువాత సంగతేంటని ప్రశ్నించారు. ఆ పిల్లలకు 20 ఏళ్లు వచ్చేసరికి ప్రభుత్వం ఉద్యోగ హామీ ఇస్తుందా అని ప్రశ్నించారు. పిల్లల ఆహారం, మందులు, పెంపకం ఖర్చుల్ని చంద్రబాబు ప్రభుత్వం చూసుకుంటుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటించిన ఈ ఆఫర్ ప్రమాదకరంగా ఉందన్నారు మరో ఎంపీ కార్తీ చిదంబరం. ఇలాంటి తప్పుదారి పట్టించే విధానాలకు పోకుండా పాఠశాలలు, పోషకాహారంపై దృష్టి పెట్టాలన్నారు. ఇక ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చంద్రబాబు విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. తనకు తాను దార్శనికుడిగా చెప్పుకునే చంద్రబాబు ఆర్థిక సంక్షోభాన్ని పట్టించుకోకుండా పిల్లల్ని కనమని చెప్పడంలో విజనరీ ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు ఆఫర్ మహిళల బతుకుల్ని మరింత దయనీయంగా మార్చేస్తుందని అభిప్రాయపడ్డారు డాక్టర్ పివి రమేష్ అనే వైద్యుడు. పిల్లల్ని కనే హక్కు మహిళకు ఉండాలని, ఇలాంటి పథకాల వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. వైద్యం, ఉద్యోగం, విద్య లాంటి అసలైన సమస్యలపై లీడర్స్ ముందుగా దృష్టి పెట్టాలని సూచించారు. చంద్రబాబు పథకం వల్ల రాష్ట్ర జనాభా పెరిగి నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుందని స్వయంగా ఆయన కూటమికి చెందిన మంత్రి రామ్దాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సమాజంపై తమ మాటల ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించకుండా ప్రకటనలు చేయడం తగదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమయానుకూలంగా పాత మాటలను మర్చిపోయి సరికొత్త సిద్ధాంతాలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలోని ఓ రాష్ట్రం మరింత మంది పిల్లల్ని కనమంటూ ప్రోత్సహించడం విడ్డూరంగా ఉందని కొందరు విమర్శిస్తుంటే, ఇతర రాష్ట్రాలేవి చంద్రబాబును ఫాలో అవ్వద్దని మరికొందరు కోరుతున్నారు. కేవలం ఒక కొడుకు, ఒక మనవణ్ణి మాత్రమే కలిగిన అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్ని మాత్రం 4 బిడ్డల్ని కనమని ప్రోత్సహిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. చంద్రబాబు తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నారని, చూస్తుంటే ఆయన పూర్తిగా ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్లినట్టున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా కనీస బాధ్యతలు నెరవేర్చకుండా 4 పిల్లల్ని కనాలని ఉచిత సలహాలు ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమని ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న విజయనగరం జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వెళ్లిన మహిళకు ఆపరేషన్ చెయ్యమని పంపించేశారు వైద్యులు. గురుగుబిల్లి మండలం పిట్టలమెట్ట గ్రామానికి చెందిన చంద్రకళకు 2 పిల్లలు. 2వ బిడ్డ పుట్టిన తరువాత ఆమె కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసుకోవాలని భావించింది. 9 నెలలుగా వైద్య సిబ్బందిని కోరుతున్నా శస్త్రచికిత్స చేయడం లేదు. ఆపరేషన్ ఎందుకు చేయడం లేదని వైద్యులను నిలదీస్తే 3 పిల్లలను కనాలని ప్రభుత్వం చెబుతోందని, 2తో ఆపొద్దని ఒత్తిడి చేస్తున్నారట. 2ని పోషించడమే కష్టంగా ఉన్న తమకు 3ని పోషించే స్తోమత లేదని బాధపడుతోంది చంద్రకళ. అటు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ కూడా చంద్రబాబు పద్ధతిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొత్తగా పిల్లల్ని కనే కంటే ఇప్పుడున్న పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలుండాలని కోరారు.